सर्वदा अस्माकं सन्निधिं क्रियात्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। पश्यन्तु, यं सर्वशैलाः परिकल्प्य वत्सं मेरौ स्थिते दोग्धरिदोहदक्षे भास्वन्ति रत्नानि महौषधीश्च पृथूपदिष्टां दुदुहुर्धरित्रीम्। प्रथमश्लोके उत्तरस्यां दिशि हिमालयः अस्ति इत्युक्तवान्। तस्य वर्णनं करोति, हिमालयपर्वतस्य वर्णनं करोति। आषोडशं षोडशश्लोकपर्यन्तं हिमालयवर्णनम् अस्ति। यं सर्वशैलाः परिकल्प्य वत्सं मेरौ स्थिते दोग्धरिदोहदक्षे भास्वन्ति रत्नानि महौषधीश्च पृथूपदिष्टां दुदुहुर्धरित्रीम्। ఉమాసుందరి గారు, మీరు పదచ్ఛేదం చెప్పండి. మహోదయ, నమస్తే మహోదయ. నమస్కారం అమ్మా. యం సర్వ శైలాః పరికల్ప్య వత్సం మేరౌ స్థితే దోగ్ధరి దోహదక్షే భాస్వంతి రత్నాని మహౌషధీశ్చ విడదీయండి. మహౌషధీః చ మహా ఔషధీః చ కలిపి ఇక్కడ విడదీయకూడదు. మహా దగ్గర విడదీయకూడదు. మహౌషధీః చ పృథూపదిష్టాం కలపండి. పృథూపదిష్టాం అది ఒకటే పదమే. పృథూపదిష్టాం దుదుర్హుః ధరిత్రీ. యం సర్వశైలాః పరికల్ప్య వత్సం మేరౌ స్థితే దోగ్ధరి దోహదక్షే భాస్వంతి రత్నాని మహౌషధీః చ పృథూపదిష్టాం దుదుహుః ధరిత్రీం. దుదుహుః క్రియాపదం. దుదుహుః దుదుహుః నామ దోహనం కృతవంతః. దోహనం చేశారు అంటే పాలు పితకడం అంటాం కదా. దోహనం అంటే పాలు పితిగారు అని అర్థం. అంటే దుదుహు అంటే కనుక ఇక్కడ ఇది సన్నంతం వచ్చేసిందమ్మా. లిట్టు దుదోహ దుదుహతుః దుదుహు లిట్లకారం. దుదోహ దుదుహ ప్రపూరణే ప్రపూరణం పూరణాభావః అని చెప్తారు. అంటే పాలు లోపల పొదుగులో ఉన్న పాలుని ఖాళీ చేస్తారు, బయటికి తీసుకొస్తారు. కాబట్టి దాని ప్రపూరణం అనే శబ్దానికి నిండా, ప్రపూరణం అంటే నిండించడం అని అర్థం కాకుండా నిండుగా ఉన్నదాన్ని ఖాళీ చేయడం అని అర్థం చెప్పారు. పూరణాభావ అని చెప్పారు. పూరణాభావ అంటే లోపల ఉన్న పాలను యువతలకి తీసుకొస్తారు, పొదుగులో ఉన్న పాలని. అందువల్ల అలాగే చెప్పారు అక్కడ అనుకోండి. అంటే దుదోహ దుదుహతుః దుదుహుః. అదుహన్ అంటే పితికిరి అని అర్థం. అది అదుహన్ అని లంగులో చెప్పచ్చు, లేదా లుంగులో చెప్తే
అధుక్షన్న అనాలి. అధుక్షత్ అధుక్షతాం అధుక్షన్నన్ అవుతుంది. అదేనా ఇదేనా ఒకటి మనం పర్యాయ పదం. అంటే పాలు పితికారు అని అర్థం. దుదుహు, దుదోహ, దుదుహతు, దుదుహు. ఇది అంటే ప్రథమ పురుష బహువచనం. కే దుదుహు, ఎవరు పితిగారు? కే దుదుహు, ఎవరు పితిగారు? మనం వెంటనే కే అది మనం ఆ విభక్తిని బట్టి ఊహించడమే అంతే. అది ప్రథమ బహువచనం ఉంది కాబట్టి ప్రశ్న ఎవరు అని ప్రశ్న ప్రథమ బహువచనంలో ఉంటుంది. కర్తృ సంబంధమైన ప్రశ్న. మనం కర్తని ప్రశ్న క్రియను అడుగుతున్నాం, ఎవరు అని. అంచేత కే దుదుహు అంటే సర్వశైలాహ దుదుహు. సర్వశైలాహ దుదుహు. అక్కడ దేన్ని పితికారు? అంతే కదా, పాలు పితకడం అంటే మరి ఏదో ఒకటి ఉండాలి కదా. పాలు పితకడం అంటే ఆవు స్థానీయమైంది కానీ ఆవు కానీ ఉండాలి కదా పాలు పితకడం అంటే. కాబట్టి కాం మనం ఆవుని స్త్రీలింగంలోనే చెప్తాం కాబట్టి ప్రశ్న కాం దుదుహు. అక్కడ పృథూపదిష్టాం ధరిత్రి ఉంది కదా, అక్కడ ధరిత్రి శబ్దం స్త్రీలింగం. ధరిత్రీం ద్వితీయ ఏకవచనం. అంచేత సర్వశైలాహ ధరిత్రీం దుదుహు. పర్వతములు, అన్ని పర్వతాలు, ధరిత్రిని అంటే భూమిని, దుదుహు అంటే పితికారు అని. ఈ ధరిత్రీం అనే దానికి ఈకారాంతము స్త్రీలింగం అని తెలుస్తోంది, ఆ ద్వితీయ ఏకవచనం అని తెలుస్తోంది. కాబట్టి దీనికి విశేషణము కూడా స్త్రీలింగము ద్వితీయ ఏకవచనం ఉంటుంది. అది అక్కడ ఉన్నది పృథూపదిష్టాం. పృథు చక్రవర్తి. ఈ పృథు చక్రవర్తి చేత శాసింపబడిన ఉపదిష్టము. ఇక్కడ ఉపదేశింపబడిందంటే పాలింపబడింది అనమాట. శాసింపబడింది అని అర్థం. పృథూపదిష్టాం ధరిత్రీం దుదుహు. సర్వశైలాః పృథూపతిష్టాం ధరిత్రీం దుదుహు. అది ఆజ్ఞ. దిశ ధాతువుకి దిశురుచ్చారణ క్రియ అని ఉపదేశము అంటాం తెలుగులో. ఉపదేశం అంటే ఏదైనా ఒక విషయాన్ని మనకి పెద్దవాళ్ళు మనకి చెబితే దాన్ని ఉపదేశము అంటారు. ఆ ఉపదేశము ఆజ్ఞ అయినా ఉపదేశమే అవుతుంది. మీరు ఇలా చెయ్యండి అని ఉపదేశిస్తే అది ఆజ్ఞారూపమైన ఉపదేశం అన్నమాట. అందుచేత ఇక్కడ ఉపదేశింపబడినది అంటే ఆజ్ఞాపింపబడినది, దాన్ని మనం శాసింపబడినది అని చెబుతున్నాం. పృథూపదిష్టాం అంటే పృథునా ఆజ్ఞప్తాం లేకపోతే శిష్టాం ధరిత్రీం భూమిం దుదుహు. మీకు నేను మెటీరియల్ సంస్కృతం టు సంస్కృతము అర్థం ఇచ్చి పంపించాను. చూసారా ఎవరైనా? చూసాం మహోదయ. అంటే మనం అట్లా కనుక ప్రయత్నం చేస్తే ఇంకా సంస్కృత పదాలు మనకి ఎక్కువ తెలిసే అవకాశం ఉంటుంది. సర్వశైలాః సర్వే పర్వతాః పృథూపదిష్టాం పృథు చక్రవర్తిన
శిష్టాం ఆశిష్టాం అథవా ఆజ్ఞప్తాం పరిపాలితాం పరిపాలితాం ధరిత్రీం భూమిం దుదుహుహు. భూమిం ఆ, దుదుః. అధుక్షన్ అని కానీ అధుహన్ అని కానీ అంటే పితికిరి అని అర్థం. అంటే ఏమైంది ఇప్పుడు? పర్వతములు పాలు పితికాయని అక్కడ ఆవు రూపాన్ని ఉన్నటువంటిది అక్కడ భూమి అన్నమాట. భూమి ఆవు అయితే పాలు ఇస్తుంది అనుకోండి, భూమి ఏమిస్తుందంటే దేన్ని పితికారో చెప్తున్నారు. భాస్వంతి రత్నాని మహౌషధీశ్చ. రత్నాని మహౌషధీ దుదుహు అనమాట. మరియు అని అర్థం చ, అంతే కదా. రత్నాని మహౌషధీ చ, రత్నములను ఔషధులను పితికారు, పితికిరి. ఈ ఔషధులు అంటే వృక్షములు. మనకి మందులకు ఉపయోగించేటువంటివన్నీ వృక్షముల నుండి వచ్చినవే చాలా భాగం. అంచేతే ఔషధం అని వాడతారు. ఔషధి శబ్దం నుంచి ఔషధం అనే పదం వచ్చింది. ఔషధం అంటే మందు అని మనకి తెలుసు కదా. అంచేత గొప్ప గొప్ప ఔషధులన్నీ కూడా భూమి నుండే పుట్టాయి. అలాగే రత్నములు కూడా, గనులన్నీ కూడా మరి రత్నములే కదా. లోపల ఉన్న రాళ్ళన్నీ కూడా రత్నాలే కదా. రాళ్లే ఒక విధమైనటువంటి రాళ్లే మెరుగుపడితే అవి మెరుపు కలిగినటువంటివి రత్నాలుగా మనం ఉపయోగిస్తున్నాం. చేత అవన్నీ రాళ్లే కదా. చేత రత్నాన్ని మహౌషధీ. దీనికి విశేషణంగా భాస్వంతి అని ఇచ్చారు. ఒకటే విశేషణం భాస్వంతి. కానీ ఇక్కడ రత్నాని నపుంసక శబ్దం, మహౌషధీ అనేది స్త్రీలింగము, ద్వితీయ బహువచనం. అప్పుడు ఏమైంది? రత్నాని నపుంసలింగం బహువచనం, ద్వివచనం, అదే ద్వితీయ బహువచనం. మహౌషధీ స్త్రీలింగము, ద్వితీయ ద్వివచనం, ద్వితీయ బహువచనం. కాబట్టి ఇక్కడ భాస్వంతి అనే దాన్ని ఏం చేస్తారంటే స్త్రీలింగ శబ్దము, పుంలింగ శబ్దము. భాస్వత్ అనే శబ్దం. వత్, భాస్ అంటే కాంతి, భాస్వత్ కాంతి కలిగినది, ప్రకాశం కలిగింది. దీనికి పుంలింగంలో మనం భాస్వాన్, సూర్యుడిని భాస్వాన్ అంటాం. అంటే కాంతి కలిగిన వాడు అని అర్థం, ప్రకాశం కలిగిన వాళ్ళు. పుంలింగం భాస్వాన్, భాస్వంతౌ, భాస్వంత. అదే స్త్రీలింగంలో అయితే భాస్వతి, భాస్వత్యౌ, భాస్వత్య అనాలి. భాస్వతి స్త్రీలింగంలో భాస్వత్ అనే శబ్దానికి స్త్రీలింగం తీసుకుంటే భాస్వతి, భాస్వత్యౌ, భాస్వత్య. అది ప్రథమా విభక్తి. దాన్ని ద్వితీయ అంటే ఇక్కడ ద్వితీయ పని లేదనుకోండి. ఒకవేళ ద్వితీయలో చెప్తే ఏమవుతుంది? భాస్వతి ఈకారాంతం, ఈకారాంత స్త్రీలింగం గౌరీ శబ్దం, గౌరీ. అంచేత భాస్వతీం, భాస్వత్యౌ, భాస్వతీ గౌరీ శబ్దం లాగా. గౌరీం, గౌర్యౌ, గౌరీ ద్వితీయ అయితే. మొదట ప్రథమలో చెప్పుకుని ద్వితీయలోకి మార్చుకోవచ్చు. అంచేత రత్నములు చెప్పాలంటే నపూంసలింగం చెప్పాలి. నపూంసలింగానికి ఏం చేస్తారంటే భాస్వత్, భాస్వతి, భాస్వంతి అని అవుతుంది. భాస్వత్, భాస్వతి, భాస్వంతి, జగత్, జగతి, జగంతి, జగత్, జగతి, జగంతి. అలాగా. అంచేత ఇక్కడ రెండిటిని అంటే రత్నములకి విశేషణము, ఓషధులకి విశేషణం ఇది. అందుచేత రత్నములకు చెప్పినప్పుడు భాస్వంతి అని చెప్తాం, ఓషధులకు చెప్పినప్పుడు భాస్వత్య అని చెప్తాం. భాస్వత్య చ, భాస్వంతి చ, రెండు శబ్దాలు.
రెండు శబ్దాల్లో తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే స్వరూపాణం ఏకశేష ఏక విభక్తం. ఒకే స్వరూపము కలిగిన రెండు శబ్దాలు తీసుకుంటే రెండు భాస్వత్ శబ్దాలే కదా, అందుచేత ఒకటే మిగులుతుంది అనమాట. భాస్వంతి. అందువల్ల భాస్వంతి శబ్దాన్ని ఏం చేస్తారంటే భాస్వత్య చ భాస్వంతి చ భాస్వంతి అని అంటారు. కాబట్టి ఓషధులు భాస్వత్య, రత్నములు భాస్వంతి అన్నమాట. అంటే ఊరికే విగ్రహవాక్యం మనం చెప్తాం, అంటే అందుకోసం ఇది ఏకశేష వృత్తి వచ్చేస్తుంది కదా. అంచేత మామూలుగా అర్థం చెప్పినప్పుడు ప్రకాశిస్తున్నవి రెండు అవుతాయి, రత్నములు అవుతాయి, ఓషధులు అవుతాయి. చేత భాస్వంతి రత్నాని మహౌషధి, ప్రకాశమానాని రత్నాని మహౌషధీ మహావృక్ష మహా ఔషధి. అంచేతనే సంజీవని అందు కదా, సంజీవని పర్వతం తెచ్చాడు కానీ అసలు ఉన్నటువంటిది అక్కడ సంజీవని ఓషధి మొక్క, ఔషధం, దాని నుండి వచ్చేది ఔషధం. అయితే ఆయన ఆంజనేయ స్వామి మొత్తం పర్వతం తెచ్చాడు కాబట్టి సంజీవని పర్వతం సంజీవని పర్వతం అని మనం అంటుంటాం. వస్తుతః సంజీవని అనేది అక్కడున్నే ఓషధి పేరు అనమాట. అది చేత భాస్వంతి నామ ప్రకాశమానాని రత్నాని. గురువుగారు, ఓషధులకి సముద్రం అని కూడా అర్థం ఉందండి. ఓషధికి సముద్రం అనే అర్థం ఉందా? ఓషధికి సముద్రం లేదండి. ఓషధులు అంటారు, మహౌష లేదండి, లేదు. మీరు ఓషన్ అనే ఇంగ్లీషు పదం దృష్టిలో చెప్తున్నారు. ఓషధులు అంటే ఔషధం కూడా, ఓషధులు అంటే మొక్కలే. సరే, ఇప్పుడు ఇక్కడ సర్వశైలా పృథూపదిష్టాం ధరిత్రీం భాస్వంతి రత్నాని మహౌషధీ చ దుదుహు అని. అయితే సాధారణంగా మనం పాలు పితికడానికి ముందు దూడను వదులుతాం కదా, దూడ కొంచెం పాలు తాగేగా అప్పుడు మిగతాది మనం పిండుతుంటాం. ఇక్కడ దూడగా అది కూడా శబ్దం ఉంది ఇక్కడ, వత్సం అని. వత్సం పరికల్ప్య, వత్సం పరికల్ప్య. దేని యం వత్సం పరికల్ప్య. ఇక్కడ దూడ ఏమిటంటే హిమవత్ పర్వతమేట. ఈ యత్ శబ్దము చేత వచ్చే శ్లోకాలన్నింటిలోనూ ఎత్తనే శబ్దం చేత హిమవత్ పర్వతం చెప్పబడుతూ ఉంటుంది. ఎత్తనొచ్చు, ఎత్ర అనొచ్చు, యస్య అనొచ్చు, ఏన అనొచ్చు, యస్మిన్ అనొచ్చు. ఏ హిమవత్ పర్వతం అయితే ఉన్నదో ఉత్తర దిక్కున అది. అంచేత యం హిమవంతం వత్సం పరికల్ప్య అంటే హిమాలయ పర్వతమును హిమాలయాన్నే దూడగా చేసి పరికల్ప్య కల్పయిత్వా. వత్సం తర్ణక అంటారు. దూడని తర్ణకం అని కూడా అంటూ ఉంటారు. ఏదో తర్ణకం పరికల్ప్య అనమాట. పరికల్ప్య కల్పయిత్వా. తర్ణకం దుదుహు అధుక్షన్ను అథవా అదుహన్ను. అయితే ఇక్కడ ఇంకొకటి, రెండవ లైన్లో మరొక మాట ఉంది. మేరౌ స్థితే దోగ్ధరి దోహదక్షే అని. అన్నీ కూడా మేరౌ ఏ వచనము, ఏ లింగము, ఏ విభక్తో చెప్పగలరా? మేరౌ అది పుంలింగ శబ్దము, సప్తమి ఏకవచనం. ఇవన్నీ కూడా పుంలింగము, సప్తమి ఏకవచనాలు. అందుకే సతి సప్తం అన్నారు కదా ఆయన, అది సతి సప్తం అన్నమాట. మేరౌ స్థితే దోగ్ధరి దోహదక్షే.
అదే మేరు మేరౌ పర్వతం. స్థితే సతి సప్తమి. మేరు పర్వతము దోగ్ధ. దోగ్ధ అంటే పితికేవాడు. పితికేవాడు. ఏ దోహదక్ష అంటే దోహన సమర్థ, పాలు పితికే సామర్థ్యం గలవాడు. అందరూ పాలు పితకలేరు. చేతకాని వాడు పితికితే తనుతుంది. ఆవైనా తనుతుంది, గేదైనా తనుతుంది. చేత దాంట్లో ఆ నైపుణ్యం ఉండాలన్నమాట పాలు పితకడంలో. అంచేత దోహదక్ష దోగ్ధ ఇక్కడ సప్తమిలో ఉంది దోహదక్షే. మేరుహు అని ఊరికే ప్రథమలో చెబుతున్నాను. సప్తమే మేరు పర్వతము. అతడే ఆ మేరు పర్వతమే ఇక్కడ దోగ్ధ పితికేవాడు. అలాగే దోహదక్ష పితికే సామర్థ్యం కలిగిన వాడు. అటువంటి వాడు స్థితే అన్నాడు, ఉండగా అన్నమాట. ఉన్నవాడు కాగా సత్సప్తమి విభక్తి సప్తమి ఉన్నా తెలుగులో ప్రథమాంతంగా చెబుతుంటారు అర్థం సతిసప్తమి చెప్పినప్పుడు. అంటే దోహన సమర్థుడైన మేరువు పితికేవాడుగా ఉండగా అని. అంటే పాలు పితికేవాడు ఉన్నాడు వేరే, కానీ మనకి ఏం చెప్పారు? పైన పర్వతములు పితికేయి అని చెప్పారు. పర్వతములు పితికేయి అన్నాడు. పితకడానికి సమర్థుడైనటువంటి లేదా పితకడంలో సమర్థుడైనటువంటి మేరువు దోగ్ధగా ఉండగా ఈ హిమోత్పర్వతాన్ని దూడగా కల్పించి పృథూపదిష్టమైన భూమిని పర్వతములు పితికాయి అని చెప్పాడు. వస్తుతః పితికించాయి, పితికించాయి కానీ పితికాయి అని చెప్పాడు. ఈ లోక వ్యవహారంలో కూడా మనము కొన్ని పనులు, ఇప్పుడు చూడండి, వాడు ఇల్లు కట్టాడంటాం. వస్తుతః వాడు కట్టడు, ఎవరి చేతో కట్టిస్తాడు. కానీ ఆ ఇంటికి యజమాని అతడు కాబట్టి వాడు ఇల్లు కట్టాడు అని అంటాం. దీని గురించి మంచి వ్యాఖ్య ఉందనుకోండి. కొంత మన మల్లినాథ సూరి గారు కూడా ఇచ్చారు వ్యాఖ్యలో. ఈ కర్తృత్వ శక్తి అనే దాని గురించి నాగేశుడు లఘుమంజూష అని ఒక పెద్ద గ్రంథం ఉంటుంది. అంటే ఆర్థిక గ్రంథం అంటారు దాన్ని. అంటే విభక్తి యొక్క కర్తృత్వం అంటే ఏమిటి, కరణత్వం అంటే ఏమిటి, కర్మత్వం అంటే ఏమిటి, దాని గురించి చర్చ చేసే వ్యాకరణ శాస్త్ర గ్రంథం అన్నమాట. దాంట్లో ఈ శ్లోకాన్ని ఆయన నాగేశు భట్టు ఉదహరించాడు అనమాట. అంటే మన లోక వ్యవహారంలో ఒక్కొక్కప్పుడు అంతర్భావిత నిజర్థము అని అంటూ ఉంటాం. ప్రేరణార్థము కూడా కర్తృత్వ శక్తిగానే పరిగణింపబడుతూ ఉంటుంది అన్నమాట. దానికి ఉదాహరణగా ఏదో 50 నాగళ్లతోటి దున్నాడు అంటాం. ఆయన దున్నడు, దున్నిస్తాడు, పొలం వ్యవసాయం చేస్తాడు. ఆయన ఏదో 50 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాడు అంటాం. కానీ ఆ వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు, ఆ పొలంలో దిగి పని చేసేవాళ్ళు వేరుగా ఉంటారు. కానీ వాళ్ళు చేసినప్పటికీ చేయిస్తున్నాడు అనుకుండగా చేస్తున్నాడు అని వ్యవహరిస్తాం. దీన్నే అంతర్భావితన్యర్థం అంటారు. లోక్సభ స్పీకర్ అని ఉంటాడు కదా లోక్సభలో, ఆయన మా మేషారు ఒక ఆయన చెప్తుండేవారు, స్పీకర్ అంటే మాట్లాడేవాడు కాదు మాట్లాడించేవాడు అని. అంతే కదా, లోక్సభలో స్పీకర్ మాట్లాడు కదా, అక్కడున్న సభ్యుల చేత మాట్లాడిస్తాడు. అంటే అంతర్భావితన్యర్థం అనమాట. అక్కడ నిజర్థము కూడా ఇముడ్చుకున్నటువంటి కర్తృత్వ శక్తి, అది దాన్నే అంతర్భావితన్యర్థం అంటారు. అంటే ఇక్కడ పితికించడం కూడా ఆ దుహుధాతువు చేతనే చెప్పబడిపోతుంది అనమాట. పితకడం అనగా కూడా పితికించాడు అని చెప్పేస్తుంది అనమాట. ఆ పితికించాడనే అర్థాన్నే
పితికాడు అని అంటారు. కానీ పితికించాడు అనకూడదు. పితికించాడు అనే కనుక అంటే మళ్ళీ ఎవరి చేత పితికించాడు, అక్కడ ప్రయోజ్యకర్త ఇంకొకడు ఉండాలి. పితికించడము అని కనుక మనం అంటే అది నిజర్థకం. నిజర్థక శబ్దాన్ని వాడితే క్రియని, ఆ నిజర్థకం అయిన ఆ క్రియ కలిగిన వాడు ప్రయోజకకర్త అవుతాడు. ఎవరి చేత అయితే ఆ పని చేయిస్తున్నాడో అతడు ప్రయోజ్యకర్త అవుతాడు. ప్రయోజ్యకర్త, ప్రయోజకకర్త. అటువంటిప్పుడు ఏమవుతుందంటే అతని చేత పితికించాడంట. ఇక్కడ వస్తుతః ఆ పితికిన వాడు ఎవరన్నమాట? మేరు. ఆయన పితికేవాడు. దోగ్ధ అన్నాడు కదా, ఆయన పితికాడు, ఆయన చేత వీళ్ళు పితికించారు. అయితే దుదుహు అనే దానికి మనం పితికారు అనే చెప్పాలి కానీ పితికించారు అనకూడదు. పితికించారంటే అప్పుడు వాడి చేత అనే దోగ్ధకి తృతీయ విభక్తి వస్తుంది. మేరునా, దోగ్ధ్రా అని తృతీయలో వాడాల్సి వస్తుంది. అంచేత ఏంటి, పితికించడం అనే నిజర్థము కూడా దూధాతువు చేతనే చెప్పబడుతుంది. కాబట్టి పితికేరు అంటే పితికించారనే అర్థము. కాబట్టి అప్పుడు వాళ్ళు కర్త అవుతారు. అది సర్వశైలాహ ఎం నామ హేమవత్ పర్వతం వత్సం తర్ణకం పరికల్ప్య కల్పయిత్వా మేరౌ మేరు పర్వతే దోగ్ధరీ నామ దోహనకర్తరి దోహదక్షే దోహన సమర్థే స్థితే వర్తమానే సతి భాస్వంతి ప్రకాశమానాని రత్నాని రత్నాని మహౌషధీ చ మహా వృక్షాన్ చ అథవా మహౌషధి విశేషాన్ చ పృథూపదిష్టాం పృథు పరిపాలితాం ధరిత్రీం భూమిం దుదుహు. దుదుహు అంటే అదుక్షన్. వస్తుతః దోహయామాసు అని అర్థం. పితికించారనే అర్థము. కానీ అల్లా అంటే ఇబ్బంది వస్తుందని చెప్పాం కదా వ్యాకరణ రీత్యా. అంచేత దుదుహు అని అనాలి అనమాట. అప్పుడు అధుక్షన్. అధుక్షన్ అంటే పితికిరి. లుంగులో దోధాతు ఇది లిట్టు ప్రయోగం. లుంగులో అధుక్ అధుక్షతాం అధుక్షన్ అని అవుతుంది. లంగులో దుహు కదా, అదుహత్ అదుహతాం అదుహన్ అవుతుంది. సరే, ఒకసారి ఇంకొకసారి నేను చెప్పనా. సర్వశైలాహ అంటే అన్ని పర్వతములు, యం ఏ హిమోత్పర్వతమును వత్సం దూడగా పరికల్ప్య చేసి మేరౌ మేరు పర్వతము దోహదక్షే పితుకుటకు సమర్థమైన మేరౌ మేరు పర్వతము దోగ్ధరీ పితుకువానిగా స్థితే ఉండగా భాస్వంతి ప్రకాశించడి రత్నాని రత్నములను మహౌషధీ చ గొప్ప ఓషధులను పృథూపదిష్టాం పృథువుచే పాలింపబడిన ధరిత్రీం భూమిని దుదుహు పితికిరి. ఇక్కడ ఇంకొక విశేషం చెప్తాను. ఏమిటంటే ఇక్కడ ద్వితీయ విభక్తులు రెండిటికి ఉన్నాయి. ఒకటి ధరిత్రీంకి, ఇంకొకటి ఏదో రత్నాని మహౌషధీ వాటికి. అంటే ఒక తెలుగు వాక్యం మామూలుగా చెప్తాను చూడండి. ఏదో గోపాలుడు పాలను పితికెను, గోపాలుడు గోవును పాలను పితికెను. అక్కడ గోవును పాలను దుహధాతువు. దుహధాతువు ద్వికర్మక క్రియ అని అంటారు దాన్ని.
2 కర్మలు ఉంటాయి. మామూలుగా పాలు పితకడము, గోవు నుండి పాలు పితుకుతాడు, అంతే కదా. ఏదో ఒకటే ఉన్నప్పుడైతే ఆవును పితికాడు అనొచ్చు, లేదా పాలను పితికాడు అనొచ్చు. 2 ప్రయోగించాలంటే ఏమనాలి? సాధారణంగా ఆవు నుండి పాలు పితికాడు అనాలి. అటువంటిది దుహధాతు ప్రయోగములో ఆవు నుండి అనేటువంటిది పంచమి, దానికి కారకాలను ఉన్నాయి. దాంట్లో చెబితే అపాదానం అని అంటారు. ఆ అపాదానంగా చెప్పకుండా దాన్ని కూడా కర్మగా చెబుతారు. చెబితే అప్పుడు ఆవును పాలను పితికను, గాంధోగ్ధిపయ అని అక్కడ ఉదాహరించారు. గాం పయ దోగ్ధి, ఇక్కడ ఆవును గాం వచ్చేసి పాల గౌణ కర్మ అవుతుంది కదా మహోదయ. ఆ? ఆ, గౌణ ఆ, కర్మ ఆ, అవుతుంది. ఆవు అదే ఆవు అదే, ఆ, గౌణ కర్మ ఆ. అవుతుంది. అంచేత ప్రధాన గాం కర్మ వచ్చేసి అకథితంచ పాలని. అకథితంచ అని దాని అదే కారక ప్రకరణలో వస్తున్న సూత్రం. గోవును పాలను పితికెను అని అంటారు. కొన్ని ధాతువులు ఉన్నాయి, దుహు, యాచు, పచ్చు, దండు, ఇట్లాగా రుద్ధు, ఈ ధాతువులు కొన్ని ఉన్నాయి. వాటిని ప్రయోగించినప్పుడు అక్కడ ప్రధాన కర్మ, కర్తురీప్సితం కర్మ అనే దాని చేత ప్రధాన కర్మ ఒకటి ఉంటుంది. మరొకటి అపాదానాది సంజ్ఞలు ఉన్నా ఆ అపాదానాన్ని వివక్ష చేయకపోతే దాన్ని కర్మగా తీసుకుంటారు. దాన్నే గౌణ కర్మ అంటారు. దానికి ద్వితీయ వస్తుంది అనమాట. అంచేది ఇక్కడ ఏమిటి? మామూలుగా సర్వశైలాహ రత్నాని దుదుహు, అన్ని పర్వతాలు రత్నములను ఔషధులను పితికాయి. ఎక్కడి నుంచి పితికాయంటే భూమి నుండి అని చెప్పాలి. అలా చెప్పవలసింది దుధాతు యొక్క ప్రయోగం వల్ల ఈ భూమి అనేది అపాదానం అయ్యున్న అపాదానాన్ని కాదని కర్మగా చెప్పి ద్వితీయ విభక్తి చెప్పారనమాట. అది అక్కడ అంచేత 2 కర్మలు అనమాట, 2 విభక్తులు. తెలుగులో మనకి కొంచెం ఇది కొత్తగా అనిపిస్తుంది. అంటే ఆవును పాలను పితికాడు అని మనం తెలుగులో అనం, ఆవు నుండి పాలు పితికాడనే అంటాం. అది సరే. మళ్ళీ ఇంకొకసారి చూడండి. సర్వశైలాహ అంటే అన్ని పర్వతములు, యం ఏ హిమవత్ పర్వతమును వత్సం దూడగా పరికల్ప్య చేసి, దోహదక్షే దోహన సమర్థమైన మేరవు మేరు పర్వతము దోగ్ధరి పితుకువానిగా స్థితే ఉండగా, పృథూపదిష్టాం పృథుమహారాజుచే పాలింపబడిన ధరిత్రీం భూమిని భాస్వంతి ప్రకాశించునట్టి రత్నాని రత్నములను మహౌషధీ చ గొప్ప ఔషధులను దుదుహు పితికినవి. ఎవరైనా చెప్తారా? అర్థం చెప్పండి. మహోదయ చెప్పను నేను మహోదయ. చెప్తానండి. చెప్పండి. సర్వశైలాహ శ్లోకం చదివి ఎవరు ఒకరు చెప్పండి. మూర్తి గారు చెప్పనివ్వండి. చెప్తాను. ఉమాసుందరి గారు ఆగండి. మూర్తి గారు చెప్పండి. చదివేసి అర్థం చెప్తాను. ఆ, సర్వశైలా పరికల్ప్య వత్సం మేరౌ స్థితే దోగ్ధరి దోహదక్షే భాస్వంతి రత్నాని మహౌషధీశ్చ పృథూపదిష్టాం దుదుహుర్ధరిత్రీం. సర్వశైలాహ సమస్తమైనటువంటి పర్వతములు, యం ఏ హిమవంతుని వత్సం దూడగా పరికల్ప్య చేసి, మే దోహదక్షే దోహదమును దక్షుడైనటువంటి మేరవు పేరు పర్వతమును దోగ్ధారిగా అంటే పాలు పితుకువానిగా, దీర్ఘం పెట్టకూడదు, దోగ్ధరి పితుకువానిగా స్థితే ఉండగా, పృథూపదిష్టాం పృథు మహారాజు చేత పాలించబడుచున్నటువంటి ధరిత్రీం భూమిని, భాస్వంతి ప్రకాశించుచున్నటువంటి రత్నాని రత్నములు, మహౌషధీశ్చ మహా ఔషధులను దుదుహు పితికిరి.
ఉమాసుందరి గారు చెప్పు. మహోదయ. సర్వశైలాః అన్ని పర్వతములు, యం యం హిమవంతం హిమాలయ పర్వతముని, వత్సం పరికల్ప్య దూడగా చేసి, దోహదక్షే పితుకుటయందు దక్షుడైనటువంటి మేరు పర్వతమును దోగ్ధరి పితుకువానిగా స్థితే ఉండగా, పృథూపదిష్టం పృథు మహారాజు చేత పాలింపబడిన ధరిత్రీం భూమిని, భాస్వంతి మెరుగుచున్న రత్నాని రత్నములని, మహౌషధీహి మహాక్షములని చ మరియు దుదుహు పితికిరి. గురుగారు ఉపదిష్టం అంటే పాలించుచున్నా లేకపోతే పాలించినా అండి? పాలించిన భూతకాలం. భూతకాలం. దిశ తాగదక్ తప్రత్యయం భూతకాలం. ఉపదిష్టం. నేను చెప్పనా గురుగారు? చెప్పండి. యం సర్వశైలాః పరికల్ప్య వత్సం మేరౌ స్థితే దోగ్ధరి దోహదక్షే, భాస్వంతి రత్నాని మహౌషధీశ్చ పృథూపదిష్టాం దుదుహం ధరిత్రీం ధరిత్రీం. సర్వశైలాః కొండలన్నీ, యం ఆ హిమవంతుని, వత్సం దూడగా, పరికల్ప్య చేసి, దోహదక్షే పితుకుటయందు నేర్పరి అయిన, మేరు పర్వతము, దోగ్ధరి పితుకువాడుగా స్థితే ఉండగా, భాస్వంతి వెలుగడి, రత్నాలను, మహౌషధీహి గొప్ప ఔషధులను కూడా చెప్పండి. మహౌషధీహి కూడా పృథూపదిష్టాం పృథు చక్రవర్తి చేత పాలించబడిన ధరిత్రీం భూమిని, దుదుహు పితికిరి. ఇంకా మరొకళ్ళు ఎవరైనా? నేను చెప్తాను గురుగారు. చెప్పండి. సర్వశైలాః అన్ని పర్వతములు, యం హిమవంతుని, వత్సం దూడగా చేసుకుని పరికల్ప్య చేసి, దోహదక్షుడైన మేరును దోగ్ధరి ప్రథమలో చెప్పండి. మేరును మేరువు దోగ్ధరి పితుకువానిగా స్థితే ఉండగా, పృథూపదిష్టాం ధరిత్రీం పృథువు పరిపాలిస్తున్నటువంటి భూమిని, భాస్వంతి రత్నాని మహౌషధీశ్చ ప్రకాశించుచున్న రత్నములను ఔషధులను, దుదుర్హు పితికెను. పితికిరి. సరే. పితికెను. గురుగారు ఇక్కడ ఎం అన్నప్పుడు మనము ఏ హిమవత్ పర్వతం అయితే అని చెప్పాలండి? ఏ హిమవత్ పర్వతమును దూడగా చేసిరు అని అంటే తెలుగులో అలా అంటాము, అనక్కర్లేదు. సరే. తర్వాత ఇంకొకళ్ళు ఎవరన్నా? సరే, ఇప్పుడు ఈ శబ్దముల యొక్క విషయాలు. యం అనేది ఏది? సర్వనామం కదండి. యం యౌ యాన్ అంతే కదా. యత్ శబ్దము పుంలింగము, ద్వితీయ ఏకవచనం. యహ యౌ ఏ యం యౌ యాన్ అని. తర్వాత సర్వశైలాః. ఇక్కడ ఉత్తి శైలి శబ్దం అయితే సర్వ తీసేస్తే, శైలి శబ్దం అయితే శైలః శైలౌ శైలాః.
అయితే ఇక్కడ సర్వశైల అకారాంత సర్వ ఉండడం చేత పుంలింగం. సర్వశబ్దం ఉండడం వల్ల ఏకవచనం ఉండదు. ఇంకా ఏకవచనం ద్వివచనం చెప్పడానికి వీలు లేదు కదా. అన్ని పర్వతాలు అంటే బహువచనమే చెప్పాలి. నిత్య బహువచనం. సర్వేచ తే శైలాః చ సర్వశైలాః. అన్ని ఈ సమాసం విగ్రహవాక్యం చెప్పడం కూడా మీరు నేర్చుకోవాలి. తెలుగులో మనం అర్థం ఏం చెబుతున్నామో దాన్ని బట్టి అన్నమాట. అన్ని పర్వతములు అంటున్నాం కాబట్టి పర్వతాలకి అన్ని విశేషణం చేత విశేషణ పూర్వపద కర్మధారవి అనమాట. సర్వేచ సర్వే శైలాః. తే శైలాః చ సర్వశైలాః. ఇక చాని అది ఇది ఒకటే అని చెప్పడం కోసం సర్వేచ తే, ఆ తే అనేది అందుకు వాడుతూ ఉంటారు. సర్వేచ తే శైలాశ్చ శైలాః చ సర్వశైలాః. సర్వశైలాః. తర్వాత పరికల్ప్య, ఈ పరి ఉపసర్గ పరి లబ్ధాతు ల్యబంతం. క్రోధాతు. ఇక్కడ క్రూ విక్షేపే ధాతు హలది. క్రూ కాదు, క్రూప్, కృపధాతు. కృపధాతువుకి త్వా అల్యపు కర్ప రేభగిల కృపోరోల అని ఒక సూత్రం ఉన్నదిలేండి వ్యాకరణంలో. అంచేత రేఫ భాగము, కృపులో రేఫ ఉంది కదా, దానికి లకారం వస్తుంది అనమాట. అరుకారమే రేఫ అవడం. అయితే మనకి అరుకారం ఉన్నా దాంట్లో రేఫ భాగం వినపడుతూ ఉంటుంది. అరుకారంలో రేఫ, అలుకారంలో లకారం వినపడుతూ ఉంటుంది. అంచేత ఆ రేఫ భాగానికి లకారం వస్తుంది అని. అంచేత క్లుప్తి, క్లుప్తము ఈ శబ్దాలన్నీ అట్లాగే ఏర్పడ్డాయి. ఆ గుణం వచ్చిన తర్వాత రేఫకి లకారం చేసిన కల్ప్య అవుతుంది అనమాట. పరికల్ప్య ల్యబంతం. తర్వాత ఈ ల్యబంతం అవ్యయం. వత్సం, వత్సం అనేది అకారాంత పుంలింగ శబ్దము, ద్వితీయ ఏకవచనం. వత్సం, వత్సౌ, వత్సాన్. వత్సః వత్సౌ వత్సాః. ఏకవచనం. ప్రథమ అయితే వత్సః, వత్సౌ, వత్సాః. ద్వితీయ వత్సం, వత్సౌ, వత్సాన్. తర్వాత మేరౌ, మేరుః. ఇక్కడ సప్తమి ఏకవచనం. మేరౌ గురు శబ్దంలో గురౌ అన్నట్టుగా మేరౌ, మేరౌ, మేర్యోః, మేర్వోః. ఉకారాంతానికి మేర్వోః, మేరుషు. గురోః, గుర్వోః, గురుషు. అలాగా మేరోః, మేర్వోః, మేరుషు. స్థితే, సప్తమి ఏకవచనం. స్థితిషు. స్థితేషు, స్థిత శబ్దం. స్థిత అంతే కదా. అకారాంతమైతేనే ఏకారం స్థితే. రామే, రామ శబ్దం. అంచేత స్థితే, స్థితయోః, స్థితేషు. స్థితేషు. దేనికైనా ముందు ప్రాతిపదిక ఏమిటి అనేది ముందు ఒకసారి చూస్తే తెలిసిపోతుంది. దోగ్ధరి, ఇక్కడ దోగ్ధృ అరుకారాంత శబ్దం ఇది. రుకారాంత శబ్దం. దోగ్ధృ దుహధాతు. దుహధాతువు మీద కర్తృర్థంలో తృచ్ అనే ప్రత్యయము చేస్తే ఇప్పుడు కర్తృ అనే శబ్దం ఉంది. అలాగే కృధాతువుకి తృచి చేస్తే కర్తృ అవుతుంది. అని హంతృ, గంతృ, ధాతృ ఇవన్నీ తృచి ప్రత్యయాంతం అనమాట. అరుకారాంతం ధాతృ శబ్దానికి సప్తమి ధాతరి. అలాగే దోగ్ధృ దానికి సప్తమి దోగ్ధరి. దోగ్ధరి దోగ్ధ ఏకవచనం. చెప్పండి. డౌట్ ఏమిటి? స్థిత శబ్దంకి సప్తమి ద్వివచనం ఏం చెప్పారు గురుగారు? ఏ శబ్దానికి? స్థితోహ కదా. ఎక్కడ యోహ అవుతుందా? స్థితే స్థితయోః. రామే రామయోః. రామే రామయోః. రామేషు కదా.
స్థితే స్థితయో స్థితేషు. మీరు అల్లా ఎక్కడ హలంత శబ్దం దగ్గర అయితే మీరు అన్న ఓ ఎట్లాగా మరుత్తు మరుత్తు అనుకోండి అక్కడ మరుతో మరుత మరుతో మరుతి మరుతోః. మరుతో షష్ఠీ అది కూడా ద్వివచనం ద్వితీయ సప్తమి ద్వివచనం మరుత్తు ద్వివచనం. ఓహ మరుతో. అది ఇక్కడ అలా కాదు. అకారాంత శబ్దం దగ్గర ఆ అకారానికి యోహో. ఏకారం వస్తుంది. యకారం. అంచేత రామయో బాలయో వృక్షయో అలాగే స్థితయో. దోగ్ధ దోగ్ధృ శబ్దము దోగ్ధరి దోగ్ధ్రో దోగ్ధృషు. దృషు. తర్వాత దోహ దక్షే. దోహదక్ష. దోహదక్షం అంటే దోహదక్షుడు అంటే ఏం చెబుతున్నాం అర్థం? దోహం అంటే పెతకడం. పితుకుట యందు దక్షుడు సమర్థుడు కదా. దోహాయాం దక్షః దో- అని చెప్పచ్చు. దోహాయాం ఎందుకండి? అది స్త్రీలింగం కాదు కదా. దో దోహే దోహే దక్ష దక్ష దోహదక్ష తస్మిన్ దోహదక్షే. దోహ దోహ అంటే పెతకడం. ఇంకొకటి చెప్తాను మీకు గుర్తు పెట్టుకుంటూ ఉండండి. ఇటువంటివి ఘై ప్రత్యయాంతములు అంటారు. హలంత ధాతువులన్నిటి మీద ఘై ప్రత్యయం చేయొచ్చు. ఆ ఘై అనే ప్రత్యయంలో ఆ మిగులుతుంది. హలంత ధాతువు దగ్గర ఘై ప్రత్యయం చేసినప్పుడు ఈ ధాతువులో ఉపధ అంటే ఉపధ చివరి అంటే అచ్చుకు ముందు. మీకు ఎప్పుడేం చెప్పానా? ఉపధ అంటే ఒక చివరి శబ్దం దానికి చివరి అక్షరమునకు చివరి ముందు వర్ణానికి ఉన్న- వెనక ఉన్న వర్ణం. ఆ, చివరి వర్ణానికి వెనకాల ఉన్న వర్ణాన్ని ఉపధ అంటారు. ఉపద. ఆ ఉపధ సపోజ్ అకారం ఉంటే దానికి వృద్ధి ఆకారం వస్తుంది. ఇకార ఉకారాలు ఉంటే గుణం వస్తుంది. ఇకారం ఉంటే ఏకారం, ఉకారం ఉంటే ఓకారం. ఎప్పుడు ఈ ఘై ప్రత్యయం చేసినప్పుడు. ఇప్పుడు ఇక్కడ దుహ్ ధాతువు. దుహ్ ధాతువు మీద ఘయం. దుహు ఆ దోహ. ఘయిలో ఆ మిగులుతుంది అంతే. అంటే దుహు గుణం వచ్చి ఆ దోహ అన్నమాట. అయింది. అందువల్ల ఈ దుహులో ఉపద ఆకారాన్ని వెనకాల ఉకారం ఉంది. దానికి గుణం ఓకారం. చేత దోహ ఆ దోహ అయిందనమాట. దీని మీద ఇది పుంలింగ శబ్దం. అకారాంత పుంలింగం అంటే రామ ఎలాగో దోహ అని అవుతుంది అనమాట. ఇలాగ మీరు సాధారణంగా హలంత ధాతువుని తీసుకుని దాని మీద ఘయం చేస్తే, ఇప్పుడు ఉదాహరణగా లిఖ్ ధాతువు ఉందనుకోండి. లిఖ్ ధాతువు దాని మీద ఘయం చేస్తే ఏమవుతుంది? లేఖకః. మరి కహ ఎందుకు? లేఖ అవుతుంది. అంతే. ఇంకో కా ఎందుకు? లేఖ అంతే. లేఖ కహ కాదు, లేఖనే. మళ్ళీ లేఖక వేరు. అది వేరే ఇంకో ప్రత్యయం. అకా ప్రత్యయం అది. అకా చేస్తే లేఖక. లేఖకః. అకా కాదు ఇక్కడ. లిఖుకు లేఖ. లిఖు లిఖుకు లేఖ. ఆ లిఖు ఆ ఇకారానికి గుణం లేఖ ఆ లేఖ లేఖ అన్నమాట. మనకి తెలిసిన గురుగారు ఆ ధాతువు ఏమిటండి? ఘై ఎలా రాయాలి? ఘై అండి. ఘై అని ప్రత్యయం. ఘై ఆ ఘై 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 ఘా ఈ అంటే చాచా చవర్గ పంచమాక్షరం. అలాగా అంటే మనం గుర్తు పెట్టుకోవడం అని చెప్పా. ఈ ఘై ప్రత్యయాంతములుగా మీకు ఏదైనా అనిపిస్తే అవన్నీ పుంలింగ శబ్దాలు అన్నమాట. దోహ, అలాగే పాక, పాఠ, లేఖ, పేష, ఇలా ఏదో ఇటువంటివి ఏవైనా సరే. తర్వాత దోహే దక్ష దోహదక్ష తస్మిన్ దోహదక్షి. ఇప్పుడు దోహదక్ష అకారాంత శబ్దం. దీనికి సప్తమి దోహదక్షే. దోహదక్షయోః దోహదక్షేషు. అంతే. దక్షే దక్షయో దక్షేషు. తర్వాత ఇందాక భాస్వంతి అనుకున్నాం. భాస్వత్ శబ్దము నపూంసలింగంలో
భాస్వత్, భాస్వతి, భాస్వంతి. ఇది ద్వితీయ బహువచనం. నపుంసలింగ శబ్దాలకి ప్రథమ ద్వితీయులు ఒకలాగే ఉంటాయి. చేత భాస్వత్, భాస్వతి, భాస్వంతి, మళ్ళీ భాస్వత్, భాస్వతి, భాస్వంతి. జగత్ శబ్దం లాగా చెప్పుకోండి. తర్వాత రత్నాని, రత్నం, రత్నే, రత్నాని, రత్నాని అంటే. రత్నాని తర్వాత ద్వితీయ బహువచనం. మహౌషధీ. ఇక్కడిది ఇందాక అనుకున్నాం ఓషధి శబ్దం. గౌరీ శబ్దం అది. మహౌషధీ, మహౌషధీం, మహౌషధీ, మహౌషధీః. ద్వితీయ బహువచనం. ద్వితీయ స్త్రీలింగం. అదే మహౌషిద్ధి అన్నారా? మహౌషధీ, గౌరీ, గౌర్య, గౌరీం, గౌర్యౌ, గౌరీం. గౌరీ శబ్దం కాదు, ఓషధి శబ్దం మతి కదండి. శబ్దం. ఇకారాంతమే. ఓషధి. ఇకారాంత మతి శబ్దం లాగా. ఇకార మతి శబ్దం లాగా. మతి శబ్దం. మతి శబ్దం మహౌషధి, లాగా. మహౌషధి, మత్- మహౌష- మతి మతి మతయ, మహౌషధి. మహౌషధయః. అది ప్రథమ. ద్వితీయ ద్వితీయలో మహౌషధిం, మహౌషధిం, మహౌషధి, మహౌషధీ, మహౌషధీ, మతిం మతి మతీః. మతీః. ద్వితీయ బహువచనంలో పుంలింగం అయితే మీకు నకారం కనపడుతుంది. రామాన్, హరీన్, గురూన్ అక్కడ. ఇది స్త్రీలింగం. స్త్రీలింగంలో నకారం ఉండదు. అంచేత ఆ దీర్ఘంతో పాటు సకారం విసర్గే అవుతుంది అనమాట. మతీః. అలాగే మహౌషధీః. ద్వితీయ బహువచనం. ఇక్కడ ఉరికే విగ్రహవాక్యం గొప్ప ఓషధులు అని చెప్పాలి కదా. గొప్ప ఓషధులు అని చెప్పాలి. కర్మధారయ సమాసం. ఈ ఓషధి శబ్దము స్త్రీలింగం కాబట్టి వెనకాల ఉన్నటువంటి విశేషణం కూడా స్త్రీలింగంలో చెప్పాలి. ఈ మహత్ శబ్దాన్ని చెప్తా. మహత్ అనేటువంటి శబ్దానికి స్త్రీలింగ శబ్దము ఏమిటి? మహతీ. మహతీ శబ్దం కదా. మహతీ, మహత్యౌ, మహత్యః. పుంలింగం అయితే మహాన్, మహాంతౌ, మహాంతః. మహాన్, మహాంతౌ, మహాంతః. స్త్రీలింగం అయితే మహతీ, మహత్యౌ, మహత్యః. కాబట్టి మహత్యః ఓషధయః, గొప్ప ఓషధులు. ఓషధి శబ్దానికి బహువచనం ఓషధయః. మహతీ శబ్దానికి బహువచనం మహత్యః. మహత్యః తాః ఓషధయః చ అని విగ్రహవాక్యం చెబుతాం. చెప్పి అంటే ఇక్కడ కొంచెం మీకు అంటే ఇది కష్టం అనుకోండి, అంటే మీకు అవసరం లేదు కానీ ఊరికే ఆ మహా ఎట్లా వచ్చిందో చెప్పడం కోసం చెప్తున్నాను. ఈ స్త్రీలింగ శబ్దాలకి సమాసం చేసినప్పుడు ఏమవుతుందంటే పరంగా ఉన్నటువంటిది స్త్రీలింగ శబ్దం అయ్యుండి వెనకాల ఉన్నటువంటిది స్త్రీలింగ శబ్దమే అక్కర్లేదు. అది పుంలింగ అవ్వక్కర్లేదు కదా, అవ్వకూడదు. కేవలం స్త్రీలింగం కాకూడదు వెనకాల ఉన్నది. పుంలింగంలో కూడా దానికి ఉండి ఉంటే అటువంటి వాటిని భాషిత పుంస్కము అంటారు. భాషిత పుంస్కం. భాషిత పుంస్కం అంటే పుంలింగ శబ్దము కలిగినటువంటిది. పుంలింగ శబ్దము కలిగిన స్త్రీలింగ శబ్దం ఇక్కడ ఉండాలి. అంటే మహత్ అనే శబ్దం పుంలింగంలో ఉంది కాబట్టి అటువంటి స్త్రీలింగ శబ్దానికి పుమద్భావం వస్తుంది అని చెప్తారు. స్త్రీలింగమైన సమానాధికరణమైన ఉత్తరపదం. విశేషణ విశేష్యములు అంటే సమానాధికరణములే. అలా ఉంటే కానీ కర్మధారయ సమాసం రాదు. అంచేత గొప్పవైన ఓషధులు, ఓషధులకు విశేషణం ఇది. దీనికి పుమద్భావం రావడం వల్ల మహత్ అయిపోయింది. మహతీ శబ్దము స్త్రీలింగము, దానికి పుమద్భావం ఎప్పుడైతే వచ్చిందో మహత్ అయిపోతుంది. మహత్ అయ్యేట సమానాధికరణమైన ఉత్తరపదం పరంగా ఉండగా మహత్తులో తకారానికి ఆకారం వస్తుంది. వస్తే మహ ఆ అవుతుంది. సవర్ణ దీర్ఘం మహా అవుతుంది.
ఈ మహా ప్లస్ ఓషధి, అప్పుడు వృద్ధి వచ్చింది, మహౌషధి అని తయారైంది అనమాట. ఈ మహా మళ్ళీ ఒక్కసారి చెప్పరా మహోదయ? మహత్య ఓషధయ అని విగ్రహవాక్యం. అప్పుడు సమాసంలో మహతీ శబ్దం కదా, బహువచనంలో మహత్య, ఆ జస్ అనే ప్రత్యయం. సమాసం చేసేటప్పుడు విభక్తి ప్రత్యయాలు తీసేయాలి, ప్రాతిపదికలే అట్టే పెట్టాలి. చేత మహతీ ఓషధి అనుంది. ఈ మహతీ శబ్దమునకు అవతల ఓషధి అనేది సమానాధికరణమైన పదం, అది పరంగా ఉండగా మహతీ శబ్దానికి పుమద్భావం వస్తుంది. పుమద్భావం వస్తే ఏమవుతుంది? మహత్ అయిపోతుంది. అంటే ఆ స్త్రీ ప్రత్యయం పోయిందనమాట. మహత్ అయ్యాక దాంట్లో ఉన్న తకారానికి ఆకారం వస్తుంది. వస్తే మహ ఆ, తకారం బదులుగా ఆకారం, మహ ఆ. ఇప్పుడు ఇది రెండిటికి సవర్ణ దీర్ఘం. మహా, మహా అయ్యాక ఓషధిలో ఓకారంతో వృద్ధి చేస్తే మహౌషధి అయింది. దీనికి మహత్తులో ద్వితీయ ఉండే బహువచనంలో తకారానికి ఆకారం వచ్చింది. మహత్తులో తకారానికి ఆకారం, తకారానికి ఆకారం. అప్పుడు మహా ప్లస్ ఆ మహా దీర్ఘం సవర్ణ దీర్ఘం వచ్చింది. తర్వాత వృద్ధి సవర్ణ సంధి వచ్చింది. ఆ, ఆ మహౌషధి అనే శబ్దం తయారైంది. దానికి ద్వితీయ బహువచనం మహౌషధీ అవుతుందన్నమాట. సరే, తర్వాత అంటే సమాసం చెప్పేటప్పుడు మహత్యః తాః ఓషధయః అని విగ్రహవాక్యం చెప్పాలి. కానీ సమాసంలో మాత్రం ఆ మహతీ తీ అనేది ఉండదు, మహౌషధయః అని అవుతుంది. ద్వితీయలో మహౌషధీ అవుతుంది. తర్వాత పృథూపదిష్టాం, పృథు అతని చేత ఉపదేశింపబడింది అని చెప్పాం. కాబట్టి పృథునా పృథువు చేత, పృథునా అంతే, తృతీయ ఏకవచనం. పృథునా శర్మరా. ఉపదిష్టాం, పృథూపదిష్టాం. First ఉపదిష్టాం ఆకారాంత స్త్రీలింగం, ద్వితీయ ఏకవచనం. చేత పృథూపదిష్టాం. సవర్ణ దీర్ఘం గురించి చెప్పచ్చా అండి అక్కడ? పృథు ప్లస్ ఉపదిష్టామని సవర్ణ దీర్ఘమే చెప్పాలి, ఇంకేం చెబుతారు? అంటే అది అవసరం. అంతే కదా. సమాసంలో ఏముంటుంది? పృథు ఉపదిష్ట అని ఉంటుంది. అప్పుడు సవర్ణ దీర్ఘం చేసి తీరాలి కదా. అదే పృథూపదిష్ట, ద్వితీయలో పృథూపదిష్టాం. మిగతాది ద్వివచనము బహువచనం ఏముంటాయి? పృథూపదిష్టాం, పృథునా పృథూపదిష్టాం రమాం రమే రమా. మీరు అంతసేపు ఆలోచించక్కర్లేదు. రమాం రమే అంతే కదా. ఆకారాంత స్త్రీలింగ శబ్దం పృథూపదిష్టే పృథూపదిష్ట. మనకి నమూనాగా శబ్దపంచతిలో ఇచ్చారు కదా, అవి గుర్తు పెట్టుకోవాలి మనం. అంటే ఆకారాంత స్త్రీలింగం అనగానే రమా శబ్దం. పృథూపదిష్టాం, పృథూపదిష్టే, పృథూపదిష్టా. దుదుహు, ఇది లిట్టు, దుహధాతువుకి పరోక్ష లిట్టు ప్రథమ పురుష బహువచనం. కాబట్టి దుదోహ, దుదుహతు, దుదుహు, దుదోహ, దుదుహతు, దుదుహు. బహువచనం, లిట్ బహువచనం. తర్వాత ధరిత్రీం, ధరిత్రీ ఈకారాంత స్త్రీలింగం. ఈకారాంత స్త్రీలింగం అనగానే ఈకారాంత స్త్రీలింగం మనకి ఏం గుర్తుంది? గౌరీ శబ్దం. గౌరీ శబ్దం. అంచేత గౌరీం, గౌర్యౌ, గౌరీ. గౌరీ, ధరిత్రీం, ధరిత్రియౌ, ధరిత్రీ. అట్లా గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇక్కడికి ఆపేద్దామండి. సరే, వీళ్ళెంతవరకు నేను పంపుతాను, కానీ ఇది ఒక పెద్ద మళ్ళీ నాకు పని అవుతుంది. అందుకోసం నేను కొంచెం పంపుతానని మీకు గ్యారంటీ చెప్పట్లేదు. ఇదంతా టైప్ చేయడం పెద్ద పని.
ఆ? సరే, వీళ్ళంతవరకు పంపిస్తూ ఉంటారనుకోండి. ఇప్పుడు మన క్లాసులో చెప్పినప్పుడు మీరు పక్కన ఏదో రఫ్ పుస్తకం ఒకటి పెట్టుకుంటే, రఫ్ కాదు, వేరే బుక్ రాసుకుంటున్నాం పెట్టుకుంటే ఉదయం మీరు చెప్పింది అట్లే రాసుకుంటున్నాం ఆ notes లో. అక్కడికక్కడే నోట్ చేసేసుకుంటే, మిగతావి కష్టమైనవి కొన్ని నోట్ చేసుకుంటే, ఇప్పుడు సమాసాలు ఉన్నాయనుకోండి, సమాసానికి విగ్రహవాక్యాలు లాంటివి అవి నోట్ చేసేసుకుంటే ఇబ్బంది ఉండదు, ఒకవేళ నేను పంపకపోయినా. అది సరే, మరి మహోదయం. శుభం. గురువు గారు ఆ, టైం అయిపోయింది పాఠం మరి. అయిన తర్వాత ఆ. ఎవరో ఒకరికి హోంవర్క్ ఇచ్చేయండి, మాలాంటి వాడు, అంటే నాకు కాదు, మాలాంటి వాళ్ళకి మాత్రమే, నాకు మాత్రం కాదు. ఏమండి, ఇవాటి పాఠంలో చెప్పిన ముఖ్యాంశాల సారాంశము గ్రూపులో పెట్టాలి అని. అది అప్పుడు బాగుంది. మళ్ళీ వింటాము, మళ్ళీ చదువుతాము, నోట్స్ తయారైపోతుంది. అది నాలాంటి వాడు ఏం చేస్తాడంటే దాన్ని కాపీ కొట్టి పేపర్లో దాచుకుంటాడు. అది. అలాగే రాసుకోవాలి, అలాగే, ఎందుకంటే మర్చిపోతూ ఉంటాం కదా. అదే ఆ పని చేయండి అమ్మా. మీరు ఖాళీగా ఉమాసుందరి గారు, ఇంకా వాణి గారు, ఎవరో ఉన్నారు, ఇంకా మూర్తి గారు, ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు అలాగే మహోదయం. అట్లా చేయండి. ఎవరో ఒకరు పెట్టినా చాలు. అలా అందరూ వద్దు పెడితే గురుగారు. మళ్ళీ అవన్నీ కష్టం. ముఖ్యంగా గురుగారు. వ్యాకరణాంశాలు, అర్థం అది పెట్టక్కర్లేదు. ఈ సమాసాలు, ధాతువు, అవి. గురువు గారు, ఆ ఎవరు నాలాగా పాఠం సరిగ్గా వినట్లేదో వాళ్ళ పేరు చెప్పి వాళ్ళని పెట్టమనండి, సరిపోతుంది. అబ్బా, మీరు మీరు వినకపోవడం, మీరు మేధావులు, దేవాంతకులు, మీరు ఆల్రౌండర్. తా కాదు, తా ఉట్టి తానే, ప్రథమాక్షరమే. సరే. సరే అండి.